జనసేన నేత కిరణ్ రాయల్ తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి అన్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని ఆమె తెలిపారు. కాంప్రమైజ్కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు ఆమె. కిరణ్ రాయల్తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సీఐ తనకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. తన ఆరోగ్యం బాగోలేకున్నా పిల్లలు వద్దని చెప్పినా న్యాయ పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. నేను విడుదల చేసిన వీడియోలు ఫోటోలు అన్నీ వాస్తవాలని చెప్పారు. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు, నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడ ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడతో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను. నేను ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు, వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తేల్చుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు